దావీదు గారు అమ్మగారు గుర్తుపెట్టుకోండి, దేవుడి చేత ఎంపిక చేయబడి ఇష్టపడిన వనిత అంటే ఎస్, దేవుని చేత ఎంపిక చేయబడిన గొప్ప ఇల్లాలు. చెప్పండి, దావీదు గారి తల్లి. కొంతమంది సహోదరులు వదరబోతులు, భయం లేనివారు, వాక్యాన్ని ఎలా పడితే అలా తిప్పేసే కొంతమంది జన్మపాపం అనే డిబేట్ లేదా జన్మపాపం అనే వాదోపవాదాలు కొన్ని 10 సంవత్సరాల క్రితం జరుగుతున్నప్పుడు ఈ తల్లికి రొంకు కట్టారండి. ఎంత భయం లేని బోధకులు అండాలండి వాళ్ళని. దావీదు నా తల్లి నీ సేవకురాలంటే, దావీదు తల్లి సేవకురాలు కాదు, దావీదు తల్లి యెష్యాకి కనలేదు దావీదుని. చెప్పండి, వేరొకటి కన్నాది. అందుకే యెష్షై గారు సరిగా దావీదుని పట్టించుకోలేదు, అడుగులు పంపించేశాడు. యెష్షై గారు ఎందుకు దావీదు గారిని ఎక్కువ ప్రేమించలేదంటే, చెప్పండి, ఈవిడ వేరొకరి కన్నాదంట. ఎందుకురా ఇలాంటి దుర్మార్గమైన బోధ చేశారని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ అంటే చెప్పిన, దావీదు గారు 51వ కీర్తన రాస్తున్నప్పుడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించినన్న మాటను చూసారా? నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించినన్న మాట నిలబట్టుకుని, నా తల్లి పాపంలో గర్భం ధరించడం అంటే ఏంటి? మా అమ్మ మా నాన్నకు కనలేదు. చెప్పండి, ఇంకో నాన్నకు కన్నదన్న దాని అర్థం అంట. అదే దాని అర్థం. మీ యదవ సిద్ధాంతాలు స్థిరపరచుకోవడానికి, మీ మాటలు రైట్ చేసుకోవడానికి, మీ మాటలు హైప్ తెచ్చుకోవడానికి, మీరు రైట్ అని చెప్పుకోవడానికి దావీదు తల్లి సేవకురాల్ని రొంకు కట్టారండి ఈ తరం బోధకులు. నేను ఏమనాలండి? ఏమంటాను చెప్పండి? నేను దేవుడు వాళ్ళని క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.